నాగుల పంచమి సందర్భంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా దేవాలయాలతో పాటు నాగదేవత పుట్టల దగ్గర భక్తులు నాగదేవతకు పాలు జొన్న బెలాలు పోసి కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. మెట్టుపల్లి పట్టణంలోని ఖాదీ కేంద్రంలోని నాగదేవత పుట్ట దగ్గర ఉదయం నుండి మహిళలు పాలు పోసేందుకు బారులు తీరారు. పలువురు మహిళలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నాగపంచమి సందర్భంగా పుట్టలో పాలు పోసి జొన్న బెలాలు చల్లుతామని తెలిపారు. పాలతో అన్నదమ్ముల కాళ్లను కడుగుతామని చెప్పారు. పుట్టలో పాలు పోయడం ద్వారా నాగదేవత అనుగ్రహం పొంది అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పారు. స్వయంభుగా వెలిసిన నాగదేవతకు ప్రతి సంవత్సరం మొక్కులు చెల్లించుకున్నట్లు మహిళలు తెలిపారు. నా పేరు పాంపట్టి సంధ్యారాణి, మాది మెట్పల్లి. ఈరోజు నాగుల పంచమి, మన తెలుగు పండుగలలో మొదటి పండుగ ఇది. నాగుల పంచమి రోజు మనము పుట్టలో పాలు పోస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇది చాలా సంవత్సరాల మంగళవారం రోజు చాలా సంవత్సరాలకు వచ్చింది. నాగ ప్రతిమని గిట్ట మనము పుట్టలో వేస్తే మనము అనుకున్న కోరికలు నెరవేరుతాయి. పాలతో పాటు గుడ్లు వేస్తారు, ప్యాలాలు, అనుకున్న కోరికలతోటి అనుకున్నవి వేస్తారు. మేము గత 25 ఇది స్వయంభూగా వెలిసింది. ఇక్కడ కాజీ బండార్లో ఇక్కడ స్వయంభూగా వెలిసింది. నా పెళ్ళై 24 సంవత్సరాలు అవుతుంది. 24 సంవత్సరాల నుంచి కొంచెం పెరుగుకుంటా వచ్చింది పుట్ట. మరియు ఇలా ఇక్కడ అనుకున్నది కోరిక నెరవేరుతుంది. చాలా విశిష్టమైనది నాగుల చవితి. ఇక్కడ మేము 25 సంవత్సరాల నుంచి వచ్చి వంట నైవేద్యం చేస్తాము. మేము నాగులు చేస్తాము, గోధుమ పిండి తడిపి నాగులు చేస్తాము. నాగులు పాలతోటి పుట్టలో విడుస్తాము. మరియు ఈసారి మంగళవారం అచ్చుడుకు నాగ ప్రతిమను పాలతోటి విడిచి అనుకున్న కోరిక నెరవేరుతుంది. నా పేరు మైలారపు సంతోష్ని అండి, మాది మెట్పల్లి. మేము ఇక్కడ ఖాదీలో ఈరోజు మన తెలుగు పండుగల్లో మొదటి పండుగ నాగుల పంచమి అండి. ఇది చాలా ఎంతో శ్రేష్టమైన పండుగ. చాలా సంవత్సరాల తర్వాత ఈ పండుగ మంగళవారం రావడం వల్ల చాలా ప్రీతిగా ఉంది. ఈరోజు పుట్టలో పాలు పోయడం వల్ల మన కోరికలన్నీ అనుకున్నవి నెరవేరుతాయని చాలా నమ్మకము. ఈరోజు అన్నతమ్ములకి కళ్ళు కడగడము, పుట్టింటికి వెళ్ళి చాలా ఎంతో సంతోషంగా జరుపుకుంటామండి. కోరిన కోరికలన్నీ తీర్చుకుంటాము. పుట్టలో పాలు పోస్తాము, నాగులు విడుస్తాము. ఈరోజు పేలాలు పుట్ట మీద చల్లుతాము. అలాగే చల్లిన తర్వాత అక్కడ పుట్ట మీద ఉన్న మట్టిని తీసుకెళ్ళి ఇంట్లో కూడా చల్లుకుంటాము. ఎంతో మనమందరము కాదిలా ఇంకా పెద్ద ఎత్తున వేసుకోవాలా. ఆ తండ్రి మంచిగా చూసుకుంటాడు. నాగదేవత ఏది చేసిన ఏం లేదు అనుకుంటాం, కానీ చెయ్యంగా ఏ పుట్టలు ఏ శిశుడు ఉన్నాడో, ఏ దేవుడు మనకు మంచిగా చేస్తాడో అని చేసుకుంటూనే ఉండాలి. పైలట్కి ఇప్పటికి బాగా పెద్దగా అవుతున్నది, ఇంకా పెద్ద ఎత్తున వేసుకోవాలి. మనము ఏది చేసిన ఏమున్నది అనుకోకుండా అందరం మంచిగా ఉండాలని మనం ఇంకా పై ఎత్తు పెంచుకుందాము. అందరం మంచిగా అయిదాము, సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని కోరుకొని మంచిగా ఉందామని ముందటికి వద్దాము. దేనికైనా భయం పట్టకుండా ముందట అడుగు ఎత్తేనే ముందటికి పోతాం. ఏంటిదంటే ఏంటిది అన్నట్టే ఉంటాం. దేనికైనా కానీ చేసి చూపియాలా, సాధన చెయ్యాలా చేసేంత వరకు. మేము ఇక్కడికి రాబట్టి మేము తిమ్మాపూర్కి వెళ్ళి వచ్చిన నుంచి ఇక్కడికి వస్తాం సారు. మేము వచ్చి ఇక్కడికి 30 సంవత్సరాలే. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చి పోతాము. అనుకున్నట్టు అవుతున్నది ఆ తండ్రి దయ వలన. ఏదో లేటో ఆలస్యమో కష్టాలు పెట్టినా కానీ పోతాడు అనుకుంటూనే చేస్తున్నా. అట్లనే అవుతుంది. మంచిగా ఉన్నాం. పుట్ట దగ్గర పసుపు కుంకుమ ఎత్తాము, పాలు పోస్తాము, ప్యాలాలు చెప్పే పువ్వులు పత్తిరి అన్నీ చేస్తాము. అన్నీ చేస్తాము. తోసిన కాడికి వేసినా సరే, పసుపు కుంకుమ వేసి మొక్కినా సరే, కానీ మనం చేసుడు మాత్రము చేసుడే. సంవత్సరానికి ఒక్కసారి చెయ్యాలా, చేసి మనము వినియోగించుకోవాలా. అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నా. జై నాగేంద్ర స్వామి. మాట్లాడి మెట్పల్లి రమ. ఇక్కడికి వస్తాం. ఇప్పుడు ఇక్కడ పండ్లు పాలాలు ఇట్లా పత్రి
సిర నైవేద్యము పాలు అన్ని తెచ్చి పాలు పోసి మొక్కు తిరుగుతాం, ప్రదక్షిణ చేస్తాం, అన్నీ బాగుంటాయి. ఎప్పుడు నాగుల పంచంకి వస్తాం. తీరుతాయి తీరుతాయి అదే వస్తాం, ఎప్పుడు వస్తాం, సంవత్సరం వస్తాము, బాగుంటుంది.